ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అయ్యా హర్షదీప్. టీ20లో ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసింది నువ్వే. చాలా గంట రికార్డు ఈ మ్యాచ్లో బ్రేక్ చేసేసి, అది నువ్వు డెబ్యూ చేసింది 2022లోనే. ఇంత తక్కువ పీరియడ్లో నువ్వైతే ఎక్కువ వికెట్లు తీసినావు. నీ బల్లె పవర్ చూపించినావు. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయాలి. సింగ్ ఈస్ కింగ్ కాదు, సింగ్ ఈస్ ఆల్వేస్ కింగ్. నేను మ్యాచ్కి ముందునే చెప్తున్నా సాల్ట్ గానికి నాతో పెట్టుకోవద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. ఫస్ట్ ఓవర్లోనే డక్కలో లేపేస్తుంది. హర్షదీప్ సింగ్ అంటారా బాబు. అరే హర్షదీప్, నీకేం షార్ట్ మెమరీనా ఏమి? అయిండేది ఒకే ఒక మ్యాచ్, ఇంకా 4 మ్యాచ్లు అలాగే పెండింగ్లోనే ఉంది. చూసుకుందాం నువ్వా నేనని. నెక్స్ట్ మ్యాచ్లో పక్క నీ ఓవర్లో చితక బాధలేదా అంటే అప్పుడు అడుగు. అరే పోజాల్టో, నేను ఒక ఎండ్లో కొడుతూనే ఉన్నాను. నాకైతే ఒక్కడు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఒక్కడైనా బ్యాటింగ్లో సపోర్ట్ ఇచ్చింటే ఈజీగా 180, 200 అయితే కొట్టేసేవాళ్ళము. మనం మ్యాచ్ గెలిచేసేవాళ్ళము. నేనంతా ఒక పిచ్లో ఆడుతూ ఉంటే మీరు ఇంకో డిఫరెంట్ పిచ్లో ఆడుతూ ఉంటారు. వికెట్లు ఫట్ అని పడిపోయా. ఇంకేం చేసేకైతుంది. అరే వరుణ్ బ్రో, నువ్వైతే ఏమన్నా ఫామ్లో ఉండవా? చక్రం తిప్పుతున్నావు అంతే. ఆ బ్రూ కనుకైతే మరీ చాలా బురిటి కొట్టించి వికెట్ తీసేసి పాప. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయి. వచ్చే మ్యాచ్లో కూడా మందే విజయం. అంతే ఆర్తి బ్రో, ఈ చక్రవర్తి గారు బాల్ ముట్టినంటే మినిమం ఉంటుంది. అయినా మ్యాచ్ జరుగుతుంది ఎక్కడ? మా హోమ్ గ్రౌండ్, మా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. తెలుసు కదా, ఈడెన్ గార్డెన్స్ అంటే వరుణ్ అంటే ఈడెన్ గార్డెన్స్. స్పిన్ మెజిషియన్ ఉండేది. నాకైతే ప్రతి మ్యాచ్లోనూ మినిమం వికెట్లు వచ్చేలా. నా మినిమం వికెట్లు ఎంతో తెలుసు కదా, 2 వికెట్లు. పక్కా ప్రతి మ్యాచ్లో 2 వికెట్లు తీయకపోతే నాకు అసలు నిద్ర కూడా పట్టేలే. ఏ తొండి, మీ సైడ్ అయితే స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్నట్టుంది. మా దగ్గర బౌలింగే లేదు, వేస్ట్ బౌలింగ్. అందుకే మ్యాచ్ పీకింది. అరే ఎరిన్ పప్ప సాల్ట్, బౌలింగ్ వాళ్ళకంటే మందే స్ట్రాంగ్గా ఉంది. నువ్వైతే ఫస్ట్లోనే డకౌట్ అయిపోతే 7 రన్స్ వచ్చేది. మీరు కనుక ఒక్కొక్క 50 రన్లు ఎక్స్ట్రా పెట్టింటే ఇంకా వికెట్లు తీసింది. అయినా కూడా ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసి 5 ఎకానమీతో బౌల్ చేసినాయి. ఆర్చర్ అంటారా బాబు. నాకు ముందుగానే తెలుసు ఫస్ట్ మ్యాచ్లో సాల్ట్ కానీ విశ్వరూపం చూపిస్తారని అనుకుంటారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ శర్మజీ. రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేసినా నా పవర్ చూపించిన. ఈ అభిషేక్ శర్మ ఎక్కడైనా ఒకేలాగా ఆడతాడు. IPL అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే, టెస్ట్ అయినా సరే. నేనైతే ఒకే చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్ కదా, అప్పుడు చూపిస్తాను తడాక. ఫస్ట్ బాల్కే నిన్ను లేపుతా. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.